నేను పెళ్లి చేసుకుంటే చనిపోతాను, లేకపోతే నా పిల్లలైనా చనిపోతారు అని ఆమె భయంతో ఎంతో ఇట్లా ఆ భయంతోని చెప్తుంది మాస్టర్. ఆమె అలా ఔషధ వృక్షాల వల్ల స్వస్థత చేకూరుస్తుందట. మరి మనం అక్కడికి తీసుకెళ్దాము. ఆమె దగ్గర ఎన్నో వృక్షాల నుంచి ఎన్నో రసాయనాలు ఇట్లా ఉంటాయట. మరి అవన్నీ సేకరించి ఆమె స్వస్థత చేకూరుస్తుందట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ. అందమైన స్ఫటిక, స్వచ్ఛమైన అంటే అట్లా నిర్మలంగా ఉంటది కాబట్టి ఎలా అంటే ఆ స్వచ్ఛంగా ఇట్లా పక్షిలాగా కదలడం అంటే చక్కటి అవకాశం సీతాయనం తెలుసుకుంటున్నాం ప్రతి వారం. మాస్టర్స్ అంటే పోయిన వారం అనసూయ అంటే చాలా భయపడుతుంది కదా, అంటే గురుకులంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సీతమ్మ అంటే అపహరించింది అంటే అది దాన్ని జీర్ణించుకోలేక ఆమె భయపడడం జరుగుతుంది కదా మాస్టర్స్. అంటే సీతమ్మ తల్లిని అంటే అట్లా అది ఒక అవమానంగా ఫీల్ అవుతుంది అన్నట్టు అనసూయ. అంటే దాన్ని జీర్ణించుకోలేక ఆమె స్కూల్ కు వెళ్ళడమే బంద్ చేస్తుంది. మొత్తానికి స్కూల్ కు వెళ్ళడమే బంద్ చేసి ఇక ఇంటికాడ ఆ ఉండి వాళ్ళ అమ్మకు వంటలో ఆమె సేవలు చేస్తూ మరి అలా ఎందుకు అంటే అక్కడికి వెళ్తే మళ్ళీ సీతమ్మ గురించి అంటే అక్కడ వాళ్ళు గురువుల వివరించే దాంట్లో మళ్ళీ ఏమి వినాల్సి వస్తుందో అని ఆమె మొత్తానికి గురుకులంకు వెళ్ళడమే ఆపేసి మరి ఇంటి వద్ద ఉంటూ వాళ్ళ అమ్మకు అంటే వంటలో హెల్ప్ చేస్తూ మరి అలా ఉంటూ ఆమె ఆ రోజులు గడుస్తున్నాయి మాస్టర్స్. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఒక రోజు ఏమైతుందంటే వాళ్ళమ్మ ఎంతో ఆమెకి ఇష్టమైన వంట చేస్తుందట. అంటే అనసూయకు ఆమెకు ఇష్టమైన వంట చేసినప్పుడు వాళ్ళు ఎలా అంటే వాళ్ళకు సేవకులు ఉంటారు కదా, వాళ్ళ సేవకులు ఆమె గదికి ఆమెకు అంటే ఆహారాన్ని భోజనాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆ సేవకుల ఆమె చేతుల్లోంచి ఈమెకు అనసూయకు తీసుకుపోయే పళ్ళెము అంటే ప్లేటు జారిపోయి అది మొత్తం కింద పడిపోతుందట. అప్పుడు ఆ అనసూయ ఏంటి అంటే ఆ అంటే గబగబా వచ్చి ఆ ప్లేటు అంటే కింద పడిపోయిందంతా అంటే మోకాళ్ళ మీద అట్లా అక్కడ మోకాళ్ళ మీద ఉండి దాన్ని మొత్తం క్లీన్ చేస్తుంది అన్నట్టు. కింద పడిపోయిన పదార్థాలన్నిటిని క్లీన్ చేయంగా వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్నగారు వచ్చి ఆమెను కోపంగా చూస్తాడు అన్నట్టు. అంటే నువ్వెందుకు ఇలా క్లీన్ చేస్తున్నావు అంటే ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు కోపంగా చూస్తారు. అంటే ఇప్పుడు ఇది అపోజిట్ మాస్టర్స్. అంటే గత జన్మలో మీనాక్షిగా ఉన్నప్పుడు ఆమె ఇలా ఉంటుండే, అంటే పనులు చేస్తేందుకు కొంచెం వెనుకాడుతుండే, అంటే నేను ఈ పని చేయాలనా అన్నట్టు ఉంటుండే మీనాక్షి. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఆమె అలా ఆ గత జన్మలో మీనాక్షిలా ఉన్నప్పుడు తన తండ్రి ఆమెకు దూరం అయినప్పుడు ఆమెలో మార్పు వచ్చింది కదా. అంటే ఏ పనినైనా ఆ ఆమె ఎంతో ఆనందంగా చేయడం మొదలు పెట్టింది. అంటే నేను ఈ పని చేయాలనా వద్దా అన్నట్టు కాకుండా అన్ని పనులు సంతోషంగా చేసింది కాబట్టి అదే విధంగా ప్లేట్ కింద పడిపోగానే ఆ కింద పడ్డ పదార్థాలు అన్ని వెంటనే గబగబా వచ్చి మోకాళ్ళ మీద ఉండి అవి క్లీన్ చేస్తాయి అన్నట్టు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఆమె ఇక్కడ ఉండే స్థితి వేరు కాబట్టి ఆ నా తండ్రి అంటాడు అన్నట్టు, నువ్వు లే ఇక్కడ నుంచి లే అని కోపంగా లే పైకి లే అని అక్కడికి వెళ్ళి లేపి పక్కకు తీసుకెళ్తే కొంచెం ఆమె మనసు చిన్నబుచ్చుకుంటుందట. అంటే ఆ ఎందుకంటే ఈ జన్మలో ఇప్పుడు అనసూయ కదా ఆమె, ఆమె మనసు చిన్నబుచ్చుకుంటే ఆమె తల్లి మెల్లగా పక్కకు తీసుకెళ్లి ఆమెకు వివరిస్తుందట. అంటే ఎవరి పనులు వాళ్ళు వేయాలి కదమ్మా, అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పని అంటే దాని విధి విధానం ఉంటది కదా, అందుకోసమే వాళ్ళు వేసే పని వాళ్ళు వేయాలి, ఎవరు వేసే పని వాళ్ళు వేయాలని మీ నాన్నకు అలా చెప్పారు అని ఆమె కొంచెం వివరించి చెప్తారు అన్నట్టు. అంటే అప్పటి నుంచి ఇక ఆమె ఆలోచించి ఏ పనులు కూడా చేయక అన్ని పరిచారకులకే చూసుకుంటట్టు చూస్తారట మాస్టర్స్. అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే అయోధ్య ఇప్పుడు ఆ అయోధ్యలో అంటే నాకు ఇష్టమైన చోటు అంటుంది. అంటే ఇప్పుడు అయోధ్యలో ఆమెకు ఇష్టమైన చోటు ఏంటి అంటే సరయు నది. అక్కడ కూడా ఆ మిథులలో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ నదికి వెళ్తురు కదా, ఇక్కడ అయోధ్యలో కూడా ఏంటి అంటే ఒక సరియు నది, ఆమెకు ఇష్టమైన ప్లేస్ సరియు నది. కానీ ఆమెకు ఎంతో వెళ్ళాలి అని ఉన్నా గానీ ఇక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే వెళ్ళలేని పరిస్థితి అంటే అంత దారుణంగా కాకపోతే, ఎందుకంటే ఇక్కడ కూడా ఒంటరిగా వెళ్ళనిచ్చే వారు కాదట. ఎందుకంటే
ఆ రాజ్యానికి అంటే ఇక్కడ వాణిజ్య వ్యాపారాలు ఉంటాయి కదా, వాళ్ళ రాజ్యాలకు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు వేరే వేరే దేశం నుంచి వేరే రాజ్యం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు అమ్మాయిలను ఒంటరిగా వదిలే వాళ్ళు కాదు. అంటే నదికి వెళ్ళాలన్నా గాని వెంట సేవకులను ఇచ్చి ఎవరినో తోడుగా ఇచ్చి పంపేవారట. కానీ అలా పంపినప్పుడు ఈమెకు అంత తృప్తి అనిపించేది కాదట. అంటే ఈమెకేంటి అంటే ఒంటరిగా ఉండాలి అక్కడ, ఆ ప్రకృతితో గడపాలి. అంటే ఇక్కడ ఆ సరియు మాత ఎలా అంటే ఒక ఆ అందమైన ఒక స్ఫటికంలా, ఆ అట్లా అంటే కదులుతూ ఉండంగా అందమైన స్ఫటిక, ఒక స్వచ్ఛమైన అంటే అట్లా నిర్మలంగా ఉంటది కాబట్టి ఎలా అంటే ఆ ఆ స్వచ్ఛంగా ఇట్లా పక్షిలాగా కదలడం, అంటే అవి అన్ని ఆమె అంటే ఆస్వాదిస్తూ ఆమె ఎన్నో అంటే ఎంతో అక్కడ గంటలు గంటలు గడపాలని ఆమె ఆలోచన అన్నట్టు. అంటే ఇప్పుడు అక్కడ మనకు ఆ నది పక్కన కూర్చున్నప్పుడు అవి నీళ్లు వెళ్తున్నప్పుడు వాటి నుంచి వచ్చే సౌండ్ గలగల పారుతున్నప్పుడు వచ్చే సౌండ్ అంటే ఒక సంగీతంలా భావించి దాన్ని వింటూ అక్కడనే గంటల గంట కొద్ది ఉండాలి అని ఈమె అనుకుంటది. ఎవరు ఈ అనసూయ. కానీ అక్కడ ఆ ఛాన్స్ లేదు. అంటే వెంట వాళ్ళు సేవకులను పంపించారు కాబట్టి ఆమెకు అసంతృప్తిగానే ఉండేది అని ఇక్కడ చెప్తుంది అన్నట్టు. అంటే నేను గంటల గంటల అక్కడ సరియు నది ఇక్కడ గడపాలి అని అనుకున్నా. కాకపోతే ఆ ఈ అంటే ఇక్కడ రాజ్యంలోకి వాణిజ్య వ్యాపారం కోసం వచ్చే వాళ్ళు అంటే కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి అందుకోసం అమ్మాయిలను ఒంటరిగా పంపించకుండా ఎప్పుడు ఒకరు తోడుగా పంపించుడుకు నాకేం అలాంటి అంత అంటే అక్కడ తృప్తి అనేది లేదు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఆమె ఏంటి అంటే ఒక ఆ గాఢమైన అక్కడ ఏంటంటే అంతర్తృప్తినిచ్చే, అంటే ఆమె ఏమిటంటే లోపటి నుంచి ఆనందాన్ని పొందాలని అక్కడికి వెళ్ళాలనుకుంటది. కాకపోతే అక్కడ వీళ్ళందరితో వెళ్ళినప్పుడు ఆమెకు అంతగా తృప్తి అనిపించేది కాదట మాస్టర్స్. అందుకోసం ఇక్కడ ఏమంటుందంటే అక్కడ సరియు మాత ఈమెకి ఏమో సందేశం ఇవ్వాలని చూస్తుంది. అంటే ఈమెకు తెలుస్తుంది అన్నట్టు అక్కడ నుంచి ఏదో సంకేతాలు వస్తున్నాయి, కానీ ఈమె అందుకోలేకపోతుంది. ఎలా అంటే ఈమె ఒంటరిగా లేదు కాబట్టి అందరితో ఉంది కాబట్టి ఈమె ఆ సంకేతాలు అందుకోలేకపోతుంది. ఇక్కడ ఈమె అంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ నా స్నేహితురాలు సరియు నదిని దర్శించే అవకాశం వచ్చినప్పుడల్లా, అంటే వాళ్ళు ఎప్పుడు స్నేహితురాలు వాళ్ళు ఆమెతో ఉంటారు కాబట్టి ఆ సంకేతాలు నేను అందుకోలేకపోతున్నా. ఎలా అంటే ఇప్పుడు అది ఒంటరిగానే ఉంటేనే నాకు అవి అందుతాయి అన్నట్టు చెప్తుంది. కానీ ఆ ఒంటరిగా ఉండే అవకాశం లేదు కాబట్టి నాకు ఇదేంటి అంటే కొంచెం అంతర్తృప్తి లోపించింది అని చెప్తుంది మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ ఏమంటుందంటే నా అంతరాంతరాలలో, అంటే ఆమెకు లోపల నుంచి అనిపిస్తుంది అన్నట్టు, నా అంతరాంతరాలలో అంటే నది మాత ఈ సరియు మాత మరి నాకేదో సందేశం ఇచ్చినట్లు మరి అనిపిస్తుంది, వినిపిస్తుంది. కాకపోతే అది ఏందో గ్రహిస్తున్న శక్తి లేదు. అంటే ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆమె ఎమ్మడ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంత నాకు లేదు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడే నాకు దాన్ని అందుకునే శక్తి ఉంటది అన్నట్టు ఇక్కడ చెప్తుంది మాస్టర్స్. అందుకోసం ఏమంటుందంటే ఆ ఇక్కడ అంటే నా తనపు ఆలోచనలు మరి నవ్వుకున్నారు. అంటే ఇలా చెప్తే నా తనపు ఆలోచనలు నవ్వుకున్నారు. క్రమంగా అది నా వయసు నుంచి తొలగిపోయింది. అంటే ఆలోచనలన్నీ తొలగిపోయినాయి అంటుంది. అంటే నేను నాలో కొంత అంటే నాలో కొంత మొండితనము నాలో కొంత మొండితనం ఉందని గమనించాను. కానీ ఇక్కడ ఏంటి అంటే ఆ నేను అంటే సీతామాత అంటే ఇప్పుడు సీతామాత అపహరించింది, మరి ఇక్కడ అపహరించడము అన్న విషయం మాత్రము నేను ఎప్పుడు కూడా లోతుల నుంచి అంటే ఎప్పుడు కూడా ఆమె ఆ విషయాన్ని ఇప్పటికి కూడా ఆమె ఒప్పుకోవడం లేదు. అంటే అక్కడ అపహరించింది అనే వరకు ఆమె మనసు నొప్పించుకుంటుంది. అంటే ఇక్కడ సీతమ్మ తల్లిని ఆ రకము ఆగా మాట్లాడితే ఆమె జీర్ణించుకోలేకపోతుంది అన్నట్టు. ఇక్కడ అపహరించడము అన్న విషయము నాకు ఎప్పటికి కూడా అంటే నేను జీర్ణించుకోలేకపోతున్నా, అంటే నేను అంగీకరించలేకపోతున్నా, నాకు ఎప్పుడు కూడా బాధనే ఉంటుంది అంటది. ఇక్కడ నా పెళ్లి గురించి అంటే ఆమె పెళ్లి గురించి చర్చలు చేసినా గానీ ఆమె దాన్ని కూడా నిన్న అంటే స్వీకరించలేకపోతుంది, ఒప్పుకోలేకపోతుంది అన్నట్టు ఇక్కడ. అంటే ఇక్కడ మా నాన్న అంటే వాళ్ళ నాన్న స్నేహితుడు అబ్బాయి అట. అంటే ఆ అబ్బాయి బాగుంటాడు, అంటే బుద్ధిమంతుడు, ఇలా బాగుంటాడు. ఆ సంబంధం అయితే మన అమ్మాయికి ఓకే అన్నట్టు వాళ్ళు మాట్లాడుకుంటారట. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అంటే ఈమెకు ఇష్టం లేదన్నట్టు.
వాళ్ళు మాట్లాడుకున్నా గానీ ఇష్టం లేనట్టు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడినా గానీ నాకు ఇప్పుడు పెళ్లి అంటే మీరు ఆ ముచ్చట తీయకుండి అన్నట్టే వాళ్ళతో చెప్తూనే ఉంటది అన్నట్టు. అంటే మీకు పెళ్లి విషయం చెప్పినా, ఇక్కడ సీతామాత అపహరణ గురించి చెప్పినా ఆమె మొత్తానికి జీర్ణించుకోలేకపోతుంది. అంటే ఆమెకు ఏదో తెలియని భయము బాధ రెండు. అందుకోసం ఇక్కడ ఆ పెళ్లి వయసు వచ్చింది. ఆ, అంటే ఇక ఇట్లా కొన్ని రోజులు చెప్పిండ్రు, మెల్లమెల్లగా చెప్పి ఇంకా ఒకసారి గట్టిగా చెప్పిండ్రు అన్నట్టు, నీకు పెళ్లి వయసు వచ్చింది కదా, మరి ఇప్పుడు నువ్వు ఇలా అంటే కరెక్ట్ కాదు అని వాళ్ళు ఆ, తల్లిదండ్రి అంటారు అన్నప్పుడు ఈమె ఏంటి అంటే ఆ పెళ్లి విషయం అంటే ఈమె అనంగానే ఆ ఈమె గట్టిగా ఏడుస్తుంది అన్నట్టు. ఏడ్చినప్పుడు అసలు ఎందుకంత నువ్వు ఏడుతున్నావు, అసలు విషయం ఏంది అని ఆ తండ్రి అడుగుతాడు అన్నట్టు. అంటే ఇట్లా ఆడపిల్ల ఇట్లా పెళ్లి విషయం తీయంగానే ఇంత ఏడవడం ఏంటి అని అని ఆశ్చర్యపోతాడు తండ్రి. అంటే పెళ్లి విషయం తీయంగానే ఇలా ఎందుకు ఏడుస్తుందని తండ్రికి ఆశ్చర్యం కలుగుతాడట మాస్టర్. అప్పుడు ఇక మెల్లగా నెమ్మదిగా అడగడం మొదలు పెట్టిండు అన్నట్టు. అంటే ఏ ఆడపిల్ల అయినా, ఆడపిల్లలందరూ అంటే మంచి భర్త గురించి, అంటే కాబోయే భర్త గురించి మంచి భర్త రావాలి అని మరి ఎన్నో కలలు కంటూ ఉంటారు కదా. నువ్వేంటి పెళ్లి విషయం తీస్తేనే మరి ఇలా ఆ ఏడవడము, గట్టిగా అరవడం చేస్తున్నావా అని మరి అప్పుడు ఆమెను అడగడం జరుగుతుందట మాస్టర్స్. అంటే నన్ను బలవంతం చేయొద్దు నాన్న ప్లీజ్ అన్నట్టు చెప్తా అన్నట్టు. అంటే ఒక ఏడ్చుకుంటా అలా బాధతో చెప్పినప్పుడు అప్పుడు అలా ఎలా ఉన్నదంటే ఆమె కళ్ళల్లో ఒక భయం బాధ ఉన్నది అన్నట్టు. తండ్రికి అర్థమైతలేదు, ఆశ్చర్యం పోతున్నాడు, ఎందుకు ఇలా వేస్తుంది ఈ అనసూయ అని ఆశ్చర్యపోతాడు. అంటే మళ్ళీ కూడా ఆమె అదే మాట చెప్తాది, నన్ను ఎప్పుడు బలవంతం చేయకండి అని చెప్తుంది అన్నప్పుడు అమ్మ అసలు నీ ఆలోచనలు ఏంటో ఒకసారి చెప్పు అని తండ్రి అడుగుతాడు. అంటే ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు, ఎందుకు నువ్వు పెళ్లి అద్దంటున్నావు, అసలు విషయం ఏంది మాకు అర్థం కావడం లేదు, మరి నీలో ఉన్న అంటే నీ ఆలోచన ఏంటి, నీ మనసులో ఉన్నది ఏంది అని చెప్పు అని అప్పుడు అడిగినప్పుడు ఈమె ఒక భయపడుకుంటూ చెప్తుంది. అంటే ఎట్లా అంటే చెప్పలేక చెప్పలేక చెప్తుంది అన్నట్టు. నేను పెళ్లి చేసుకుంటే చనిపోతాను, లేకపోతే నా పిల్లలైనా చనిపోతారు అని ఆమె భయంతో ఎంతో ఇట్లా భయంతోని చెప్తుంది మాస్టర్. మరి అలా ఆ భయం కొద్ది చెప్పి అంటే ఏడ్చుకుంటా కన్నీటు కళ్ళ కొంట కన్నీళ్లు గారంగా ఏడ్చుకుంటా చెప్పడం చూసి తండ్రి ఆశ్చర్యపోతాడు. పెళ్లి చేసుకుంటే నువ్వు చనిపోవడం ఏంటి, నీ పిల్లలు చనిపోవడం ఏంటి అని అప్పుడు మళ్ళీ అడిగినప్పుడు చనిపోవడం ఏంటి అసలు ఏమన్నా నీకేమన్నా అర్థమవుతుందా, ఈ అర్థంగాని సంఘటన ఏంటి, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టు తండ్రి అడిగినప్పుడు అంటుంది. అంటే అంటే నాకు అనిపిస్తుంది అలా, నాకేదో భయంకరమైన సంఘటన జరగబోతది పెళ్లి చేసుకుంటానని నాకు అనిపిస్తుంది, అందుకోసమే నేను ఈ విషయానికి ఎప్పుడు కూడా ఖండిస్తున్నా అన్నట్టు చెప్తా అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ నా స్థితి చూసి, అంటే ఇప్పుడు అనసూయ స్థితి చూసి నన్ను మెల్లగా అంటే ఇప్పుడు ఆమెకు ఏం మాట్లాడినా గానీ ఈ వినిపించుకునే స్థితి లేదు. ఆమె ఏడవడము భయం కొద్ది, ఆమె భయము, ఆమె ముఖంలో భయాన్ని చూసి, ఆమె కళ్ళల్లో నీళ్ళని చూసి, ఆమె ఏడవని చూసి తాండ్రి ఏం చేసి అంటే మెల్లగా అంటే ఆ ఆమె స్థితిని చూసి మెల్లగా ఆమె తండ్రి తన చేతుల్లోకి తీసుకొని ఆమెను ఓదార్చి అంటే స్థిమితంగా మెల్లగా అసలు ఇదంతా అట్లా ఎందుకు అవుతుంది అమ్మా అని మెల్లగా ఓదార్చి ఆమెను ఊరగిస్తారు. అంటే ఊరటి పడ్డాక ఆమె వాళ్ళ భార్య అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళిద్దరు ఏంటి అంటే అసలు ఈమెలో ఈ భయం ఎందుకు వచ్చింది, ఈ భయానికి కారణం ఏంటి అని వాళ్ళిద్దరు ఆలోచించుకుంటారు అన్నట్టు. ఆలోచించుకొని తల్లిదండ్రులు మరి అసలు దీనికి ఏంటి కారణం అని ఆలోచించుకొని చాలా సార్ల ఎప్పుడు అడిగిన ఇళ్ళనే జరిగింది కదా, ఎన్నిసార్లు మనం చాలా సార్లు ఈ విషయాన్ని తీసుకొచ్చినప్పుడల్లా ఇళ్ళనే జరుగుతుంది, మరి దీనికి కారణం ఏంది, మరి ఈమెను ఎక్కడన్నా చూపిద్దామా అంటే భయపడుతుంది. అంటే ఇక ఉంటది కదా ఇట్లా ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్లడం, ఏమో ఏమో చేపియడము, మరి అలా ఎక్కడన్నా చూపియాలి అన్నట్టు
వీళ్ళు తల్లిదండ్రులు వాళ్ళిద్దరూ మరి ఆమెకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేయించడం జరుగుతుంది అన్నట్టు. చివరికి అంటే ఇలా చేయంగా చివరికి ఒక రాత్రి మా నాన్న అమ్మతో నాలో ఉన్న ఈ భయాన్ని పోగొట్టడానికి సరైన వారు ఎవరన్నా లేరా, మరి ఉన్నారా అని అనుకుంటున్నారు అన్నట్టు. అనుకున్నప్పుడు ఎలా అంటే నేను విన్నాను అంటే ఒక ఆ స్వస్థత అంటే ఒక అమ్మ అంటే స్వస్థతను ఇస్తుందట. ఆమె వద్దకి మనం తీసుకెళ్దాము, ఆమె ఔషధ వృక్షాల వల్ల స్వస్థత చేకూరుస్తుందట. మరి మనం అక్కడికి తీసుకెళ్దాము. ఆమె దగ్గర ఎన్నో వృక్షాల నుంచి ఎన్నో రసాయనాలు ఇట్లా ఉంటాయట. మరి అవన్నీ సేకరించి ఆమె స్వస్థత చేకూరుస్తుందట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ. మరి మన అమ్మాయిని కూడా ఆమె దగ్గరికి తీసుకెళ్దామని వీళ్ళు తల్లిదండ్రులు అనుకోవడము ఈమె వింటది అన్నట్టు. విన్ని అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పూజలు ప్రత్యేక పూజలు చేయిస్తారు. పూజారులతో బ్రాహ్మణులతో ఎన్ని చేసినా గానీ మరి ఆమెకు ఏది కూడా కరెక్ట్ అది అంటే అది పోవడానికి ఆమెలో ఉన్నది ఏదో కాదు కదా, అంటే ఆమె మనసే కారణం దానికి. అందుకోసమే ఇక్కడ ఏమంట ఆ మళ్ళీ ఇప్పుడు సోమ గురించి తెలుసుకుంటారు అన్నట్టు. అంటే అక్కడ ఒక ఆమె ఉన్నది, మరి అక్కడికి వెళ్ళాలి అన్నట్టు సోమ గురించి తెలుసుకుంటారు అన్నట్టు. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకోగా ఇని మరేంటి అంటే అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటారు అన్నట్టు. అంటే అక్కడ ఎలా ఉంటది అంటే ఇప్పుడు అక్కడ మహారాణితో అంటే తాను చివరి రోజులు గడిపిన ఆశ్రమం అంటే ఎవరు, మీనాక్షి. అంటే మీనాక్షి జన్మ ఉన్నప్పుడు అంటే అనసూయనే గాని అప్పుడు మీనాక్షి జన్మలో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటిదంటే ఆమె చాలా సుదూరంలో ఉంది. మరి అప్పుడు మహారాణితో నేను అంటే చివరి రోజులు గడిపిన ఆశ్రమము అంటుంది అక్కడ. మరి అక్కడ ఆమె సహాయం చేయగలదో లేదో తెలియదు, కానీ మరి అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాము అని వీళ్ళు అనుకుంటున్నారు అన్నట్టు. అంటే మనకు వేరే మార్గం ఏది లేదు, మరి అదొక్క మార్గమే ఉందని వీళ్ళు అనుకున్నప్పుడు ఈమె ఏంటి అంటే వాళ్ళ మాటలన్నీ వింటుంది. ఎవరు, ఈ అనసూయ విని అంటే ఇప్పుడు ఆమె అంటే బహుశా ఈమె గత జన్మల నుంచి ఇది ఏంటి అంటే వచ్చిన ఇది కావచ్చు అనుకొని వాళ్ళు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ సోమ గురించి మాట్లాడంగానే ఈమె ఏంటి అంటే ఆనందంగా ఫీల్ అవుతుంది. అంటే లోపల అంటే బయటకు చెప్పదు కానీ సోమ అన్న మాట వినంగానే ఈమె కొంచెము ఆమె పరిచయం కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాలి అని కొంచెం కుతూహలంగా ఉంటది అన్నట్టు. మరి అప్పుడు మరి ఇప్పటికే ఆ ముందా మరి 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 ఆమె చూస్తుందా లేదా అని వీళ్ళు దాని గురించే ఆలోచించుకుంటారు అన్నట్టు. అంటే మరి ఇంకా ఎక్కువ కాలం బ్రతకకపోవచ్చు మరి ఆమె. మరి నేను విని కూడా చాలా కాలమైంది. మరి మహారాణి ఆమెకు ఔషధ మొక్కలు గురించి మరి ఎంతో జ్ఞానం అందించిందట. మరి ఇప్పటికైనా మరి తొందరగా మనం వెళ్ళి ఆమెను కలుద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తారన్నట్టు. చేసినప్పుడు సరే ఆమె వద్దకు వెళ్ళేది ఆరోగ్యం కోసమే కదా, మరి వెళ్దాము అని వీళ్ళు అంటే తల్లిదండ్రులు మాట్లాడుకోగా ఈమె మొత్తం అన్ని మౌనంగా వింటది అన్నట్టు. ఏమన్నది మౌనంగా వింటూ ఉంటది. కానీ వినంగా ఎందుకో ఈమెకే తెలియకుండా మెల్లగా కేకలాగా పెడుతుంది అన్నట్టు. పెట్టంగానే ఈమె వింటుంది అన్నట్టు వాళ్ళ సంభాషణ అక్కడికి ఆపేసి ఈమె దగ్గరికి వస్తారు అన్నట్టు. వచ్చి ఇప్పుడు ఏమంటదంటే ఈమె ఇక చెప్పేస్తుంది ఆమె మనసులో ఉన్నది. అప్పుడు చెప్తారు అన్నట్టు, నాన్న నేను ఖచ్చితంగా అక్కడికి స్వస్థత కోసం వెళ్ళాలి, నేను వెళ్తా, నన్ను అక్కడికి తీసుకెళ్ళి అని చెప్తాది అన్నట్టు. అంటే ఈ భయాన్ని పోగొట్టుకోవడం నాకు కూడా అవసరమే, నేను స్వస్థత కోసం వెళ్ళాలి అంటే సోమ అన్న మాట విన్నది కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటది అన్నట్టు. మరి అందుకోసమే నేను కూడా ఈ భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నా. మరి మనము వెళ్దాము తొందరగా స్త్రీ వద్దకు వెళ్దామని ఈమె కొంచెము ఆరట పడుతుంది అన్నట్టు. అలా పడ్డప్పుడు మరి ఎలా అంటే ఈమెకి ఏంటంటే ఎంత తొందరగా వెళ్తే ఆమెను అంత తొందరగా కలుసుకోవద్దు సోమనని ఈమె ఇంకా అలా తల్లిదండ్రులను బ్రతిమలాడుతుంది అన్నట్టు, వెళ్దాము అన్నట్టు. అంటే సరే తప్పకుండా వెళ్దాము, కానీ అది దూర ప్రాంతం కదా, అందుకోసమే మీ అందరికీ అంటే భద్రత కోసం ఆ ప్రయాణంలో సేవకులను ఇచ్చి పంపిస్తా అని ఇక్కడ వాళ్ళ నాన్న అంటే ఎందుకంటే జాగ్రత్తగా వెళ్ళాలి అని ఆమెకు చెప్పి చెప్తాడు అన్నట్టు. అంటే ఆమెకు సోమ అన్న మాట వినగానే ఆమెను కలవాలి అని ఆతృత మొదలైంది అన్నట్టు. ఆయన మాటలకు నా గుండె అలజడిపోయింది.
అంటే తన జీవితంలో చాలా భాగం మహారాణి సేవలో గడిపాను. అంటే గత జన్మల గురించి చెప్తుంది. అంటే ఉమ్, ఆ మహారాణి సేవలో గడిపాను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈమెనే కాదు, మీనాక్షే కాదు, ఇప్పుడు సోమ కూడా మరి ఇంక ఈమె కంటే ఎక్కువ దగ్గరలో గడిపింది కదా ఆ మహారాణి సేవలో. మరి ఆమె ప్రతి మాట కూడా ఏమైనా గమనించుకునే శక్తి సోమకే ఉండే కదా. అందుకోసమే ఆ గడిపిన స్త్రీ వద్దకు వెళ్ళడానికి నిజంగా నేను నా తండ్రి ఆశీస్సులు తీసుకోవడము నాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి చిన్నప్పటి నుంచి మహారాణి పట్ల నాకు ఉన్న ఆలోచనలు పెద్దయిన తర్వాత కూడా నేను పక్కన పెట్టలేను అంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఇప్పుడు ఆమె మొత్తము ఆ గత జన్మల ఆలోచనతోనే ఉంది. అంటే అక్కడికి వెళ్తున్నానే ఆమె ఎంతో సంతోషంతోనే ఉంటుంది. అంటే ఆమె ఎంతో అది ఎక్కడ అంటే అది దక్షిణ అరణ్యం అంట. అక్కడ దక్షిణ అరణ్యం అంటే ఆ మహారాణికి ఆ ఎలా అంటే ఇక్కడ చెప్పాలంటే అయోధ్యకు మొత్తంలో అది చాలా దూరంలో ఉంటదట. ఇక్కడ మరి ఆవరణ ఎలా ఉంటదంటే నేనొక్క ఆ ఈమె ఆ అంతర్ ప్రబోధాలు అంటే లోపల నుంచి ఆమెకు ప్రబోధాలు అందిస్తున్నాయి అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటుంది, అయోధ్య మొత్తంలో ఆ ఆవరణలో అతను నమ్మింది నేనొక్క అంటే నమ్మంది నేను ఒక్కదాన్నే. అందుకోసమే ఆమె నా అంతర ప్రబోధాలను ఆ నిర్వ ఇక్కడ అనడంలో నాకే సందేహం లేదు అంటుంది. అంటే ఈ కథ వెల్లడించినప్పుడు బహుశా పెళ్లి గురించి నేను ఎందుకు భయపడుతున్నానో కూడా ఆమె చెప్పవచ్చు అంటుంది. అంటే ఈమె అన్ని మొత్తం లోపల నుంచి అనుకుంటుంది అన్నట్టు. మరి నేను ఎందుకు పెళ్లి విషయం నేను ఎందుకు భయపడుతున్నా, మరి దీనికి అందరికి ఏదో కారణం ఉంటది కదా అని అనుకుంటున్నాను. అంటే నా ముఖంలో ఆశ చూసి అంటే తల్లి అనుకుంటుంది. అంటే ఈమె మొత్తము అంటే ఈమెలో ఈ సోమ అన్న విషయం, సోమ దగ్గరికి వెళ్ళడం అన్న విషయం తెలిసి నుంచి ఆమెలో కొంచెం చేంజ్ అయింది అన్నట్టు. అంటే ఆమె ఫేస్ లో గాని ఆమె ప్రవర్తనలో కూడా తేడా కనబడ్డాక తల్లి అంటే ఇవన్నీ గమనించి తల్లి అంటుంది, అంటే నువ్వు అంత ఆశపడకు మీ అనసూయ. అంటే ఆమె బ్రతుకుండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు అంతగా ఎందుకు ఆశపడుతున్నావు అని అంటది అన్నట్టు. అన్నగాని ఈమెకి ఏంటి అంటే ఖచ్చితంగా ఆమెను కలుస్తా అన్నది ఒకటే ఉంది. ఈమె తల్లి హెచ్చరించినా గాని ఆమె బ్రతుకున్నదో లేదో, నువ్వు అంతెందుకు ఆశపడుతున్నావు అని హెచ్చరించినా గాని ఈమెకేంటి అంటే ఖచ్చితంగా నేను వెళ్తాను ఆమెను కలుస్తాను అన్న ఆలోచన మీదే ఉంటది అన్నట్టు. మరి అలా కొన్ని రోజులు మేము ప్రయాణం ఆరంభించాం. అంటే అది చాలా దూరంలో ఉన్నది కాబట్టి రోజుల తరబడే ప్రయాణం చేశారట మాస్టర్స్. అందుకోసమే ఇక్కడ గ్రామాలు అంటే గ్రామాల గుండా ప్రయాణిస్తే ఇప్పుడు ఆమె అనసూయగా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అరణ్యం అంటే అడవి అంటే చూడలేదు కాబట్టి ఆమెకు ప్రతి ప్రదేశం వింతగానే కనిపిస్తుంది అన్నట్టు. అట్లా వెళ్తుంటే ఎప్పుడు అది ఎంత వింతగానే కనిపిస్తుంది. అంటే అక్కడికి మహారాణి ఏకాంత స్థలానికి ఆ అంటే రాజ్యానికి దూరంగా ఎందుకు ఎన్నుకున్నదో ఇంత ఏకాంతమైన ప్రదేశము నాకు వెళ్ళినప్పుడే అది నాకు అంటే చూసుకుంటా అలా దారిలో వెళ్ళిన కొద్దీ నాకు అర్థమవుతుంది అని అంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ జన్మలో ఆమెకు చూడలేదు కాబట్టి అవన్నీ మెల్లమెల్లగా అవగాహనలోకి వస్తున్నాయి అన్నట్టు. ఆమె ఆ దారి దారి గుండా వెళ్తుంటే ప్రయాణం చేస్తుంటే మరి మహారాణి ఇది ఎందుకోసం ఎంచుకున్నదో అని ఏకాంత ప్రదేశాన్ని అని ఒక్కొక్కటి ఆమెకు ఆ అవగాహనలోకి వస్తుంది అన్నట్టు. ప్రతిదీ నాకు వింతగానే కనిపిస్తుంది. అంటే గ్రామ జీవితం, జంతువులు, దట్టమైన అడవులు ఇవేవి నేను ఎప్పుడు చూసేరుగను కాబట్టి నాకు అన్ని ఆశ్చర్యంగానే మరి కనబడుతున్నాయి అని చెప్తా అన్నట్టు మాస్టర్స్. ఇక్కడ ఏమంటుందంటే అంతకు ముందు నా ప్రపంచం అంతా అయోధ్య 4 గోడల మధ్యనే పరిమితమైంది. అంటే మీనాక్షిగా ఉన్నప్పుడు ఆమె అయోధ్యలో 4 గోడలకే మధ్యలో పరిమితమైంది కాబట్టి అప్పుడు కూడా అంతగానో ఎక్కువ తెలియదు కాబట్టి ఇప్పుడు అవి చూసిన కొద్దీ వింతలు అనిపిస్తుందట ఆమెకు. మరి ఇప్పుడు నేను దానిని దాటి అంటే ప్రపంచాన్ని చూస్తున్నాను. అంటే నేను మహారాణి శ్రీరాముడు రాజ్యము చివరి వరకు నేను ఊహించలేను. సుదూర ప్రాంతాలు చూస్తున్నాను. అంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. కనీసము కళ్ళలో కూడా నేను మరి ఈ వీధుల గుండా ప్రయాణం చేస్తానని నేను ఊహించలేను. మరి ఎన్నో అంటే ఇక్కడ విధులతో ప్రజలతో నిండిన వ్యాపార అంటే ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఇటువంటి ప్రపంచాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేను అని చెప్తుంది. అంటే ఇక్కడ మా నాన్న అంటే అతడు ఒక గౌరవనీయమైన ఒక పరిసరాల అధికారట. అందుకోసమే ఆయన అధికారి కాబట్టి మాకు ఎలా అంటే అక్కడ
మంచి అంటే ఆ ప్రాంతంలో మాకు చక్కటి స్వాగతం అంటే వాళ్ళు అందరూ స్వాగతం పలుకుతారు, మాకు మర్యాదలకు ఏం లోటు లేదు అని అనుకుంటున్నది. అనుకొని వీళ్ళు ప్రయాణము అక్కడికి వెళ్తారు అన్నట్టు. వెళ్ళినప్పుడు మాత అంటే అక్కడ ఉండే శోమ ఆ వద్దకు వస్తున్నప్పుడు అక్కడ ఒక దూరంలో ఆగుతారు అన్నట్టు. అక్కడ ఏంటి అంటే నాన్న అప్పటికే అంటే వీళ్ళ నాన్న అక్కడికే వర్తమానం పంపించి ఉంటారు. అంటే మా ఇట్లా వస్తుండ్రు వాళ్ళు, వాళ్ళను అక్కడ మీరు ఆ ఉమ్, వాళ్ళకు అంటే సోమ ఎక్కడ ఉందో వాళ్ళని చూపించి ఇట్లా అంటే మొత్తం వర్తమానం పంపిస్తారు అన్నట్టు. కబురు పంపించినప్పుడు మరి వీళ్ళు వెళ్తారు అన్నట్టు. వెళ్ళి అక్కడ ఆగినప్పుడు అక్కడ ఋషి అంటే ఋషుల సాధారణ జీవితం గడుపుతారు కాబట్టి మరి మనకు ఇచ్చిన అంటే అంటే ఈమె మహారాణి కాబట్టి తల్లి చెప్తుంది అన్నట్టు. ఋషులు సాధారణ జీవితాలు గడుపుతారు కాబట్టి మనకిచ్చిన సదుపాయాలతోనే మనం సర్దుకోవాలి అని ఈ అనసూయకు చెప్తుంది, అనసూయ తల్లి చెప్తుంది అన్నట్టు. మరి అప్పుడు మా అమ్మ నన్ను హెచ్చరించింది, కానీ ఆశ్రమంలో గురువు గారు మా మా వద్దకు వచ్చి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మరి అక్కడ మాకు అన్ని అంటే వసతులు కల్పించారు, మాకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆమెకు ఆ రోజు అంతా నిద్ర పట్టలేదు అన్నట్టు. ఆ భోజనం చేసిండ్రు, వాళ్ళు పడుకుంటే నిద్ర పట్టలేదు. అంటే అక్కడ సౌకర్యం లేక కాదు, కానీ ఆమె ఎప్పుడు కలవాలి అన్న ఆతృతతో ఆమెకి రాత్రంతా నిద్ర పోలేదట. ఆమె అంటే ఆ ఈమెకేమో ఈ ఆలోచన ఉంది అనసూయకు, కానీ ఈమె తల్లి అడుగుతుంది అన్నట్టు. అంటే భోజనం చేసుకుంటా అక్కడ ఉన్న ఆ వ్యక్తితో అంటుంది అన్నట్టు. అంటే ఆమె ఇంకా జీవించే ఉందా అన్నప్పుడు ఆయన నవ్వుతాడట. అంటే ఆ జీవించే ఉందన్నట్టు తల ఆడిస్తాడట. కానీ ఆమె ఎక్కువ మౌనంలో ఉంటుంది, ఎక్కువ ఎవరితో ఎక్కువ మాట్లాడడం లేదు అని కూడా చెప్తాడట. చెప్తే మరి మేము అంత దూరం నుంచి వచ్చినాం కదా, మరి మమ్మల్ని అనుమతిస్తుందా మరి అంటే మేము వచ్చిందే ఈమె స్వస్థత కోసం కాబట్టి మరి అక్కడికి మేము వెళ్ళాలి, ఆమెను మేము కలవాలి, మరి మమ్మల్ని అనుమతిస్తుందా అన్నప్పుడు అంటే ఈ ఆయన మెల్లగా తల ఆడిస్తాడు అన్నమాట. అప్పుడు అక్కడ దాకా వెళ్ళి వీళ్ళిద్దరిని అక్కడ ఆమె సోమ ఉన్న ప్లేస్ ను చూయించి ఇతడు వెనుకకు వస్తాడట. వెనుకకు వచ్చినప్పుడు అక్కడే లోపలికి వెళ్ళలేక వీళ్ళిద్దరు తల్లి సోమ అంటే వాళ్ళిద్దరు అక్కడనే ఆగిపోతారు అన్నట్టు, గుమ్మం వద్ద ఆగిపోతారు. ఇక్కడ ఏంటి అంటే సీతాదేవి తన భౌతిక రూపాన్ని వదిలి ఎన్నో సంవత్సరాలైంది. మొదట్లో చాలా మంది సోమ వద్దకు వచ్చేవారు, కానీ ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నారు. అయోధ్య వాసులు స్వస్థత కోసం వచ్చారో లేదా అయోధ్య వాసులు అంటే మొదట్లో చాలా మంది సోమ వద్దకు వచ్చేవారు, అంటే కానీ ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నారు. అయోధ్య వాసులు స్వస్థత కోసం వచ్చారో లేదో, తాము వచ్చిన దాన్ని వారు పొందారో లేదో, కానీ సోమ తనకు స్వస్థత శక్తులు ఉన్నవి అన్న విషయాన్ని త్రోసిపుచ్చుతుంది. ఆమె ఇచ్చేదంతా మాత నుంచి వస్తుందని చెబుతుంది. అంటే నేనేది సొంతంగా చేయడం లేదు, ఇదంతా నాకు మాత ఇచ్చింది అన్నట్టు దేవి సీతను ఆమె అలాగే పిలుస్తుంది. ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్న మునులు మాత్రమే వస్తారు అక్కడ నుంచి. ఆమె దగ్గరికి వేరే వాళ్ళు ఎవరు రావడం లేదు, మరొక మునులు మాత్రమే వస్తారు. ఆమె వయసును పక్కన పెట్టి మరి ఆమె ఏంటంటే వాళ్ళు మునులు వచ్చినప్పుడు ఆమె వయసును పక్కన పెట్టి వాళ్ళకు ఆహారం కూడా అందిస్తుంది అట. అంటే వాళ్ళంత దూరంకి వచ్చిందని వాళ్ళకు ఆహారం వండి అందిస్తుంది. మరి అందుకోసమే మీకు కూడా ఆమె ఆహారము అందిస్తుంది అని నేను అనుకుంటున్నాను అని చెప్తుండన్నట్టు. అంటే మరి అందులో సందేహం ఏం లేదు, కానీ మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్నాళ్ళు అంటే ఇక్కడ మీరు ఉండండి, మీరు భోజనం చేయండి, మీరు ఉండండి, మీరు ఎన్నాళ్ళు ఉంటారో చెప్పండి అని అతడు అడుగుతాడట. అంటే మీ కుమార్తెకు స్వస్థత చేకూరుతుందో లేదో నాకు తెలియదు, కానీ సోమను చూడడం అనేది మీ సుదీర్ఘ ప్రయాణానికి
ఇది ఒక ఫలితము అని చెప్తాడు. అంటే మీకు అమ్మాయికి స్వస్థత కలుగుతుందా కలగదా అది నేనైతే చెప్పలేను. కాకపోతే మీరు అంత దూరం నుంచి వచ్చిండ్రు కాబట్టి ఇదొక మీకు మంచి ఫలితాన్ని ఇస్తది అని చెప్తున్నాడు. అంటే అది విలువ కలిగినదే, కానీ ఒక విషయంలో మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఆమె ఎలా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరితోని మాట్లాడడం లేదు, ఎక్కువ మౌనంగానే ఉంటుంది. మరి మీరు అంటే మీరు అక్కడ నేనే అంటే ఇతడు కూడా ఎప్పుడైనా నేను ఆమెను చూడడానికి వెళ్ళినా గానీ ఆమెతో నేనేం మాట్లాడా, నేను ఆమె ముందర మౌనంగా కూర్చుంటా. ఒక్కొక్కసారి అయితే నేను వెళ్ళినా గానీ ఆమె కళ్ళే తెరవదు, కళ్ళు మూసుకునే ఉంటది. మరి అందుకోసమే నేను ఇది మీకు హెచ్చరిస్తున్నాను. దీన్ని మాత్రం మీరు అంటే గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నాను అన్నట్టు. అందుకోసమే ఇక్కడ వెళ్తారు, వెళ్ళి అక్కడ గుమ్మం కాడ ఆగిపోతారు. ఆడనే ఆగిపోయి ఆ ఇక్కడ సోమ అంటది అన్నాడు తల్లితోని. ఏమంటది సోమ, అమ్మ మరి నేను లోపలికి నేను ఒక్కని వెళ్తే నీకేమన్నా అభ్యంతరమా అని అడుగుతా అన్నట్టు. అడిగితే లేదమ్మా, నేను ఎందుకు అభ్యంతరం చెప్తా, నువ్వు వెళ్తే నేను ఇక్కడ నీకోసము ఇక్కడ ఎదురు చూసుకుంటా, ఇక్కడే ఉంటా అన్నట్టు చెప్తాది అన్నట్టు. మరి ఇక్కడ ఆ ఆమె మెల్లగా ఆ తలుపులు గట్టిగా తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తది. సోమ వద్దకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఆమెకి ఎలా అంటే అక్కడ ఆమె ఒక మూలకు అంటే ఆ కుటీరంలో ఆ తలుపులు తీసేసరికి ఆ కుటీరంలో ఒక మూలకు ఉంటది అన్నట్టు. అంటే ఆ ఆమె తలుపు తీయంగానే ఆ సూర్యకిరణాలు ఆమె మీద పడంగానే ఈమెకి ఏంటి అంటే ఒక అందమైన ఒక యువతి లాగా కనిపిస్తుందట. అందమైన ఒక యువతి లాగా కనిపిస్తుంది. అంటే ఆమె దగ్గరకు పోకముందే, అంటే సోమ వద్దకు పోకముందే ఈమె ఒక నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టు. అంటే ఈ విషయం అంటే నేను ఆమెను కలిసినా కలకున్నా మా నాన్న కోరిక ప్రకారం, అంటే మా నాన్న ఎప్పుడు నాకు పెళ్లి చేయాలని అనుకుంటుండు కాబట్టి మా నాన్న అంటే ఈ ప్రయాణం మనం తిరిగి వెళ్ళినాక అని అనుకుంటుందని. అంటే అంటే విషయం వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఏమని, నువ్వు అంత ఆశపడకు, ఆమె జీవించుందో లేదో కూడా తెలియదు కదా అన్నప్పుడు ఆమె ప్రయాణంలో రాగానే ఆమె అనుకుంటది అన్నట్టు. ఎలా అంటే మా నాన్న కోరిక ప్రకారం, అంటే నేను ఆమె సోమను కలిసినా కలకున్నా మా నాన్న కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకుంటా, అంటే వాళ్ళని నిరాశపరచా, వాళ్ళని బాధ పెట్టా, నేను చనిపోయినా నా భర్త చనిపోయినా నాకు పిల్లలు చనిపోయినా ఓకే అన్నట్టు ఆమె నిర్ణయం తీసుకున్నది అన్నట్టు. అంటే అట్లా మా తండ్రి గారిని నేను బాధ పెట్టకుండా నేను అలా ఆలోచించుకున్నా అంటది అన్నట్టు. ఎవరు మరణించినా సరే అన్నట్టు, మరి ఏం సంభవించినా సరే అన్నట్టు ఈమె నిర్ణయం తీసుకుంటది అన్నట్టు. ఇక్కడ మా తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా నేను విచారాన్ని ఒత్తిడిని కలిగించను, నేను నా బాధను నా లోపలనే దాచుకుంటాను, దానివల్ల వారికి అది అందజేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది అన్నట్టు. మరి ఇప్పుడు ఆ బాధ తనలోనే అంటే ఉంచుకొని బాధపడతా అన్నట్టు. బాధపడ్డగానే ఆమెకు మాత్రం సమాధానం దొరుకుతుంది. ఈమె మెల్లగా వెళ్తది. వెళ్ళినప్పుడు ఆ సూర్యకిరణాలు ఎట్లా అంటే ఆమె అంటే ఎప్పుడు ఆమె చీకట్లో, అంటే ఆ తలుపు డోర్ ఓపెన్ ఉండదు కాబట్టి ఆమె చీకటిగా ఉంటది ఆమె సోమ ఉండే ప్రదేశం కాబట్టి, ఈమె తలుపు గట్టిగా తీసుకొని వెళ్ళేసరికి అప్పుడే సూర్యకిరణాలు ఆమె మీద పడంగానే ఒక అందమైన యువతి లాగా ఈమె కనిపిస్తుంది అన్నట్టు. ఎంతో కాంతివంతమైన అందమైన యువతిలాగా కనిపిస్తుంది అన్నట్టు. మరి అలా కానీ ఆ స్త్రీ దగ్గరికి ఆమె ఒక నేల మీద కూర్చొని ఒక మూలకు అక్కడ కూర్చున్నది ఆ స్త్రీ. అంటే ఈమె ఆ అంటే ద్వారంలో అడుగు పెట్టంగానే ఆ కాంతితోని ఆమెకు ఒక అందమైన యువతిలాగా కనిపించింది. కానీ ఆమె మెల్లమెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఎలా అంటే ఒక వృద్ధురాలుగా కనిపించింది. అంటే ఆ అంటే ఒక మూలన ఒక నేల మీద కూర్చొని ఆమె ఎట్లా ఉంది అంటే ఇంకా గుండ్రటి ముఖంతోని ఆ చుట్టూ నల్లటి వెంట్రుకలతోని ఆ ఆ వెంట్రుకలన్నీ ఆ ముఖం మీద కప్పుకొని మరి అలా ఎలా ఉందంటే ఆ ముఖం మీద అన్ని ఆ నల్లటి వెంట్రుకలన్నీ మరి పరుచుకొని ఆ కాషాయపు వస్త్రాలలో ఆ ఎలా అంటే అక్కడ తలంతా విరబోసుకొని కాషాయం వస్త్రాలు కట్టుకొని ఆమె ఉండడము చూసాను అంటుంది. అంటే మీకు చూడగానే ఫస్ట్ యువతిలో అనిపించింది, కానీ ఆమె మెల్లమెల్ల దగ్గరకు పోయే వరకల్లా
ఆ ఇట్లా కనిపిస్తుంది అంటుంది. అంటే ఇక్కడ ఏంటిదంటే ఆమె యువతిలా ఒక అలక్షణమే కనిపించింది నాకు, కానీ మరి ఆమె దగ్గరికి వెళ్ళే కొద్దీ ఒక అందమైన వృద్ధుల ఒక స్త్రీ, అంటే ఒక వృద్ధ మహిళగా మారి నాకు కనిపించింది. అంటే నా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి ముఖం అంటే ఆ ఆమె ముఖం అంటే ఆకాశం వైపు చూస్తూ ఉంది అంటుంది. అంటే ఎవరు అంటే సోమ అంటే ఈమె వెళ్ళినా గానీ ఆమె ఎప్పుడు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఉండి మరి ఆ ముఖము ఆకాశం వైపు చూస్తూ ఉంది అన్నట్టు. అంటే ఏంటి, ఆమెను చూసిన క్షణంలో నా ఊపిరి ఆగిపోయినట్లు అయింది. అంటే సముద్రపు అలలాగా నాలో ఆ ఉద్వేగాలు అంటే అలా సుడి తిరిగాయి నాలో. ఆ ఉద్వేగాలు సుడి తిరిగాయి అంటే నా ఇక్కడ నాకు అంటే నవ్వాలా ఏడవాలో కూడా నాకు అర్థం కాలేదు. మరి నేను అక్కడ ఉండాలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఉన్న చోట అంటే నేను నిలబడ్డాను అక్కడనే, ఇక్కడ ఉండాలా వెళ్ళాలని అక్కడనే ఉన్న చోట నిలబడ్డప్పుడు మరి దగ్గరలో ఆమె మెల్లగా అంటే ఒక నిమిషం గడిచాక నేను కదలలేదు. అప్పుడు ఏమంటే ఆ ఉదయం కిరణాలు ఆ ప్రకాశం ఆమెను ఈ లోకంలోకి తీసుకువచ్చాయి కావచ్చు. మరి అందుకోసం ఆమె మెల్లగా అంటే ఆ ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు వాళ్ళకు భోజనం పెట్టిన ఒక పరిచారకుడు చెప్పిండు కదా, అంటే ఆమె ఒక్కొక్కసారి కళ్ళు కూడా తెరవకపోవచ్చు. నేను కూడా ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు ఆమె ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉంటుండే. అంటే ఈమెకి ఏం అర్థం కాలేదు, నవ్వాలా ఏడవాలా, మరి నేను ఉండాలా వెళ్ళాలా అని అక్కడనే ఒక నిమిషం నిలబడి ఆలోచించినప్పుడు ఆమె ఈమె ఆ, అంటే సూర్యకిరణాలు ఆమె మీద వడుకో ఏమో ఆమె స్పృహలోకి వచ్చింది. మెల్లగా బిడ్డ లోపలికి రా అని పిలుస్తుందట. పిలిచినప్పుడు మెల్లగా ఎలా అంటే ఒక బలహీనమైన ఆ స్వరంతో పిలుస్తుంది అన్నట్టు. పిలిచినప్పుడు ఆ పిలుపు నన్ను ఆ చిన్న గదిలోకి అంటే ఆమె కూర్చున్న వైపుకు నడిపించేలా చేసింది అంటుంది మాస్టర్స్. అంటే సస్పెన్స్ ఉంది, వినాలంటే మళ్ళీ వరకు రావాలి.